హలో ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను. అలానే డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఫ్యామిలీతో బెంగుళూరులో ఉంటాననమాట. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వి ఎక్స్‌పీరియన్స్డ్ వన్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ. సో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ట్రైన్ జర్నీ కోరాపుట్ టు రాయగడ ఉండబోతుంది. మన ఇండియాలో కొన్ని ఫేమస్ ట్రైన్ జర్నీస్ ఉంటాయి కదా! లైక్ వైజాగ్ టు అరకు, ఊటీ టు కూనూర్, అలానే షిమ్లా టు నైనితాల్. అలానే ఈ రూట్ కూడా బాగా ఫేమస్ అనమాట. కోరాపుట్ టు రాయగడ. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మా అత్తగారి ఊరు కోరాపుట్ అనమాట. ఇది ఒక హిల్ స్టేషన్. కోరాపుట్ వెళ్ళాలి అంటే మేము విజయనగరం నుండి కార్‌లో ఘాట్ రోడ్స్ గుండా రీచ్ అవుతాము. ఒడిశాస్ హైయెస్ట్ పీక్ అయిన దేవమాలి ఉండటం వలన ఈ డిస్ట్రిక్ట్ అంతా ఆల్మోస్ట్ కూల్‌గా, ఫాగ్‌తో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. రీసెంట్‌గా కోరాపుట్ బాగా ఫేమస్ అవుతుంది. ఇకో రిట్రీట్స్, దేవమాలి హిల్ టాప్ ట్రెక్కింగ్, క్యాంపింగ్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ వీటి వల్ల. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అలానే వెదర్ కూడా చాలా బావుంటుంది. సో, కోరాపుట్ టు రాయగడ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి మేము ఈ ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇది కొంచెం ఒడిశా బోర్డర్ పార్ట్‌లో ఉండడం వల్ల ఎక్కువ మందికి ఈ జర్నీ గురించి తెలియదు. మా జర్నీ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఫుల్ ఫాగ్ ఉంది కాబట్టి వ్యూ కొంచెం డల్‌గా కనిపిస్తుంది. ట్రైన్‌లో క్రౌడ్ కూడా తక్కువే ఉన్నారు. మేము మా జర్నీనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసి బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాము. మా వారైతే నైనితాల్ టు షిమ్లా టాయ్ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ జర్నీస్ చేసినప్పుడు అనిపిస్తుంది డెస్టినేషన్ కన్నా జర్నీ బావుంటుందని చెప్పి. ఫుల్ గ్రీనరీ, ఫాగ్‌తో చుట్టూ కొండలు, బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్‌తో అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. మీరు వైజాగ్ టు అరకు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? సో, ఈ ఈ జర్నీ కూడా సేమ్ అలానే అనిపిస్తుందనమాట కొంచెం. ఫుల్‌గా బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్‌తో బ్యూటిఫుల్ జర్నీ అసలు. ఈ రైల్వే లైన్ చాలా దట్టమైన అడవుల గుండా, ఎత్తైన పర్వతాల గుండా చాలా టన్నెల్స్ క్రాస్ చేసి చాలా డిఫికల్ట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చాలా కర్వ్స్‌ని దాటి ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ అలా వెళ్ళినప్పుడు మనం ట్రైన్‌లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ చూడొచ్చు. వ్యూ కూడా అమేజింగ్ ల్యాండ్‌స్కేప్స్‌తో చాలా బావుంటుంది. నేను కూర్చున్న విండో దగ్గర రాడ్స్ లేవనమాట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో. సో, నేనైతే కొంచెం పోజ్ ఇచ్చాను. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో ఉండడం వలన ఈ రైల్వే లైన్ ఇంకా ఇంపార్టెంట్‌గా మారింది. డైలీ గూడ్స్ షిప్పింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ సెకండ్ ట్రాక్ కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. మేము జర్నీ చేస్తున్నప్పుడు టన్నెల్ కన్‌స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చూసాము. సో, కోరాపుట్ టు రాయగడ రైల్ లైన్ 167 కిలోమీటర్స్ ఉంటుంది. 76 మేజర్ బ్రిడ్జెస్ అండ్ 36 టన్నెల్స్‌తో 180 ప్లస్ మేజర్ కర్వ్స్‌తో ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. లిటరల్లీ 2 పర్వతాల మధ్య నుండి వెళ్తున్న ఫీలింగ్ అనమాట. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి బ్రిడ్జెస్ కౌంటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఐ లాస్ట్ కౌంట్. అన్ని బ్రిడ్జెస్ ఎళ్ళిపోయాయి. అండ్ మైనర్ బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ అన్నీ కలిపి ఒక 300 ప్లస్ బ్రిడ్జెస్ ఉంటాయి ఈ జర్నీలో. బట్ టన్నెల్స్ అయితే కౌంట్ తేడా రాకుండా నేను, మా వారు కలిసి కౌంట్ చేసాము. మేము బెంగుళూరు టు కోరాపుట్ వెళ్ళామనమాట. సో, 1 వీక్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్, మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ ఉండి మళ్ళీ అలా రిటర్న్ అయిపోయాము. మేము ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేసినా సరే యాజ్ ఎ కపుల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ మేము వెళ్తాము. సో, ఫ్లైట్‌లో వెళ్ళినా, కార్‌లో వెళ్ళినా సరే ఎప్పుడు రీచ్ అయిపోతామా అని కాకుండా గేమ్స్ ఆడుకుంటూ, వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా అలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈ జర్నీ చేసినప్పుడు ఆహ్, స్పెషల్లీ ఏదైనా జర్నీ చేసినప్పుడు మనం సేఫ్‌గా, అలర్ట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వీడియోస్ షూట్ చేసుకున్నా, మెలుకున్నా, నిద్రపోయినా సరే మనం మన బిలాంగింగ్స్ అండ్ మనం మెయిన్ జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఎంత ట్రావెల్ చేసినా కూడా ప్రతి జర్నీ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. సేమ్ లైన్‌లో మనం డైలీ ట్రావెల్ చేయము. ఇంట్లో ఉండడం అనేది కొంచెం నార్మల్. బట్ బయటికి వెళ్లి ట్రావెల్ చేయడం అనేది ఒక వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్లి ట్రావెల్ చేస్తుంటాం కదా! సో, మనం అలర్ట్‌గా ఉండడం, మన బిలాంగింగ్స్‌ని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా ఇంపార్టెంట్. సో, జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ. సో, ఇక్కడ చూసారు కదా! బ్యూటిఫుల్ పర్వతాలు అసలు. ఇదంతా కూడా ఇంకా హిల్ స్టేషనే. ఇక్కడ చూసినట్లయితే టన్నెల్ గుండా మేము బయటకొచ్చాము. సో, ఇలాంటి టన్నెల్స్ ఆల్మోస్ట్ క్రాస్ చేస్తూనే ఉన్నాము. 36 టన్నెల్స్ అయ్యాయి. మా వారు చిన్నప్పుడు ఎక్కువగా ఈ ట్రైన్ జర్నీ చేసేవారు. సో, తన మెమోరీస్ అన్నీ అలా షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట.
నేనైతే ఇంత బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ చూడడం ఫస్ట్ టైమ్. వైజాగ్ టు అరకు నేనైతే ట్రావెల్ చేయలేదు. బట్ చాలానే విన్నాను. సో, కంటిన్యూయస్‌గా ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒక టన్నెల్ వస్తూనే ఉంది. మేము నిజంగా షాక్ అయ్యాము. ఇంత కాంప్లికేటెడ్ రైల్వే లైన్ అసలెలా కన్‌స్ట్రక్ట్ చేశారని చెప్పేసి. కోరాపుట్ టు రాయగడ 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో, మేము ఫుడ్ అయితే ఏం క్యారీ చేయలేదు. జనరల్‌గా మేము ఎప్పుడైనా ట్రైన్ జర్నీస్ అలా చేసినప్పుడు ఫుడ్ క్యారీ చేసుకుంటాము. 2024 చాలా తొందరగా అయిపోయింది కదా! సో, మేము అక్టోబర్ వరకు అసలు ఎక్కువ ట్రావెల్ ఏం చేయలేదు. ఓన్లీ బెంగుళూరులో ఉన్న ప్లేసెసే తిరుగుతూ కొంచెం బెంగుళూరుని ఎక్స్‌ప్లోర్ చేసాము. ఇయర్ స్టార్టింగ్‌లో మేము మా కొత్త ఇంట్లో దిగాము. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొత్త ఇల్లు చూడడానికి రావడం ఇలానే అయింది తప్ప మేము బయటికి సెపరేట్‌గా ఎక్కడికి వెళ్ళలేదు. నవంబర్‌లో మా వారి ఫ్రెండ్ పెళ్లి కోసం కోల్కతా వెళ్ళాము. అండ్ డిసెంబర్‌లో కొంచెం ట్రావెల్ చేసాము. కోల్కతా ట్రావెల్ వీడియో నేను నా ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మీరిప్పటి వరకు ట్రావెల్ చేసిన ప్లేసెస్‌లో మీకు ఏ ప్లేస్ ఇష్టమో అండ్ ఏ జర్నీ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫార్మింగ్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. టెరైన్ ఫార్మింగ్ ఆర్ టెర్రస్ ఫార్మింగ్ అని అంటారనమాట. సో, స్టెప్స్ లాగా పెట్టి ఫార్మ్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా హిల్ టాప్ కదా! సో, మనకి ఫ్లాట్ ల్యాండ్ అనేది ఫ్లాట్ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి ఎక్కడ ఉండవు. సో, మేము చూస్తున్నంత సేపు ఎక్కడ ఫార్మ్స్ కనిపించినా సరే కొంచెం స్టెప్స్ వైస్‌గా ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. సో, ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఇలాంటి ఫార్మింగ్ అసలు నేను ఇప్పటి వరకు చూడలేదు. సో, మేము మాట్లాడుతూనే ఉన్నాము. టన్నెల్స్ పాస్ అవుతూనే ఉన్నాయి. సో, ఇట్ వాస్ సో నైస్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరెప్పుడైనా ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు ఇలా టన్నెల్స్ గుండా వెళ్లారా? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. చిన్నప్పుడు నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాననుకుంటా. సో, ఇలా టన్నెల్ వచ్చినప్పుడు పిల్లలందరం కలిసి ట్రైన్ నుంచి అరిచేవాళ్ళమనమాట. అదొక కొత్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఇప్పుడైతే క్రౌడ్ ఏమి అంత లేదు ట్రైన్‌లో. సో, ఇట్ వాస్ వెరీ కామ్. సో, దూరంగా చూసినట్లయితే కంటిన్యూస్‌గా హిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. హిల్స్ అండ్ టన్నెల్స్ కంటిన్యూస్‌గా వస్తూనే ఉన్నాయి. మేము కొన్ని ట్రాక్స్ దగ్గరైతే క్లియర్‌గా కనిపిస్తుంది. కొండల మధ్య నుంచి లైన్ అయితే పాస్ అవుతుంది. ఆల్మోస్ట్ టన్నెల్స్ పాస్ అయ్యాక కర్వ్స్ వచ్చినప్పుడు ట్రైన్ మొత్తం కనిపిస్తుంది. హ్యాంగింగ్ బ్రిడ్జెస్ నుండి మొత్తం వ్యాలీ లాగా కనిపిస్తుందసలు. మేము అరకు వెళ్ళినప్పుడు కార్‌లోనే వెళ్ళాము. సో, ఈ టన్నెల్స్‌ని చూసామనమాట అరకు వెళ్ళినప్పుడు. అండ్ కార్‌లో ఘాట్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంతమంది చేశారు? నాకైతే నేనెప్పుడు కార్‌లో ఘాట్ రోడ్స్ నుంచి ట్రావెల్ చేసినా నాకు మోషన్ సిక్‌నెస్ వచ్చేస్తుందనమాట. దానికన్నా ఈ ట్రైన్ జర్నీస్ చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైన్ జర్నీస్ నుంచి ఐ మీన్ ఈ జర్నీలో చాలా విలేజెస్ కూడా చూడొచ్చు మనం. అండ్ చాలా ఫార్మ్స్ చూడొచ్చు. స్పెషల్లీ కాటన్ అండ్ ఫ్లవర్ ఫార్మ్స్, వెజిటబుల్ ఫార్మ్స్ అలానే అరటి తోటలు కూడా చాలానే కనిపించాయి. 36 టన్నెల్ కౌంట్ కంప్లీట్ అయ్యాక మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామని తెలిసింది. బ్యూటిఫుల్ వ్యూస్, ఫార్మ్స్, హిల్స్, ల్యాండ్‌స్కేప్స్ అండ్ ఫాగీ వెదర్‌లో ఈ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే నేను అస్సలు మర్చిపోలేను. వి హాడ్ రియల్లీ గుడ్ టైమ్ ట్రావెలింగ్. మాట్లాడుతూనే మేమైతే రాయగడ రీచ్ అయిపోయాము. సో, వీడియోలో కనిపిస్తున్న దానికన్నా ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే. నేను ఈ జర్నీ తర్వాత నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను కోరాపుట్ టు రాయగడ అని. నాకు అప్పుడే తెలిసింది ఇది నిజంగా చాలా ఫేమస్ జర్నీ అని చెప్పి. చాలామందయితే వ్లాగ్స్ కూడా చేశారు దీని మీద. అండ్ నాకు ఈ ఓపెన్ విండో దొరకడం వల్ల నేను ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఎంజాయ్ చేశాననిపించింది. నెక్స్ట్ నా ఛానెల్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. లైక్ ఫుడ్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మనం ఎంత ఎర్న్ చేసినా సరే, వర్క్ చేస్తున్నా సరే లైఫ్‌ని రైట్ వేలో ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్, డే ఔటింగ్స్, ట్రావెల్ అండ్ వెల్ బీయింగ్ రిలేటెడ్ స్టఫ్ నేను నా ఛానెల్‌లో షేర్ చేస్తూనే ఉంటాను. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో, ఫైనల్లీ రాయగడ రీచ్ అయిపోయాము. రాయగడలో మేము ఒక 1 ఫుల్ డే స్టే చేసాము. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే అయితే మేము సేమ్ రూట్‌లో రిటర్న్ అయిపోయాము ట్రైన్‌లోనే. రిటర్న్ జర్నీ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. మేము సన్‌రైజ్ కూడా చూసాము. ఆ రోజంతా ఫాగీగా లేదు. సో, కొంచెం సన్నీగా, బ్రైట్‌గా వ్యూ అయితే చాలా చాలా బావుంది. ఇంకా కోరాపుట్ రీచ్ అయిపోయామనమాట. సో, మా ఈ జర్నీ ఎలా అనిపించిందో కమెంట్స్‌లో షేర్ చేసేయండి. అండ్ మీ ఫేవరెట్ జర్నీ అండ్ ఫేవరెట్ డెస్టినేషన్ కూడా ఏంటో షేర్ చేసేసుకోండి.
థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే నా ఛానెల్‌లో ఉన్న షార్ట్స్ అండ్ ఇంకొన్ని వీడియోస్ కూడా నేను ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చేస్తాను చూసేయండి. బాయ్ బాయ్.